సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఈ సినిమాని ఇప్పటికీ రివైండ్ మోడ్లో చూసినా కూడా ఇంకా ఆ సినిమా పైన ఇష్టం పెరుగుతుంది. కానీ ఆ సినిమా మాత్రం అసలు బోరే కొట్టదు. మరి ఈ సినిమాని రీసెంట్గా రిలీజ్ చేసినప్పుడు కూడా ఫ్యాన్స్ అయితే ఫుల్ ఊగిపోయారని చెప్పారు. మరి ఈ సినిమాకి ముందుగా నాటు మన వెంకటేష్, అదేవిధంగా మహేష్ బాబు వీళ్ళిద్దరు అందులో హీరోస్గా చేశారు. కానీ వెంకటేష్ ప్లేస్లో నాగార్జునని ఫస్ట్గా అనుకున్నారంట అన్నే పెద్దోడి క్యారెక్టర్లో. మరి అది నిజమేనా? ఎందుకంటే డైరెక్టర్ స్వయంగా చెప్పడం జరిగింది. ఎప్పుడు చెప్పారు ఏంటి? రీసెంట్గా ఈ సినిమాని రిలీజ్ చేశారు కాబట్టి ఆ సందర్భంగా మాట్లాడుతున్న సమయంలోనే ఈ సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఆయన మాత్రం ఒక షాకింగ్ కామెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమాని ముందుగా మహేష్ బాబు అయితే ఫిక్స్, కానీ వెంకటేష్ ప్లేస్లో నాగార్జున తీసుకుందాం అనుకున్నాము అనే విధంగా తను మాత్రం చెప్పారు. దీని వెనకాల ఒక పెద్ద స్టోరీనే ఉంది. సో కానీ ఒక సమయంలో ఆయన వాళ్ళ ఊరికి వెళ్తున్నప్పుడు ఎడిటర్ మార్తాండ్ వెంకటేష్కి ఆయన మాత్రం ఈయన కాల్ చేసి ఇక్కడ నాగార్జున గారి కోసం మీ దగ్గర ఏదైనా కథ ఉందా, ఆయన సినిమా చేయాలనుకుంటున్నాడు అనే విధంగా అడిగాడు. అప్పుడు ఒక పెద్ద హీరో కాబట్టి అప్పటికే ఈయన ఒకటే సినిమా చేశాడు, కొత్త బంగారు లోకం సినిమా. సో అది కూడా ఒక యంగ్ హీరోతో చేశాడు. సో అందుకోసమని కొంచెం టెన్షన్ పడుతూ ఓకే సార్ చెప్తాననే విధంగా చెప్పి ఫోన్ కాల్ కట్ చేశాడంట. ఆ తర్వాత మళ్ళీ ఆయన ఎప్పటి నుంచో కూడా అనుకుంటున్నాడంట ఒక మల్టీ స్టారర్ సినిమా చేయాలి, అది కూడా బ్రదర్ కాంబినేషన్లో చేయాలనే విధంగా అనుకుంటున్నాడంట. కొంచెం స్టోరీ కూడా ఆయన దగ్గర ఉంది. సో తర్వాత ఊరు నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ మార్తాండు ఫోన్ చేసి అడిగాడంట, మిమ్మల్ని ఇక్కడ సురేష్ బాబు రమ్మంటున్నాడు అనే విధంగా చెప్పినప్పుడు ఆయన వెళ్ళినప్పుడు అక్కడే వెంకటేష్ గారు అదేవిధంగా నాగార్జున గారు కూడా ఉన్నారంట. సో అప్పుడు ఆయన కంప్లీట్గా కథ మొత్తాన్ని కూడా చెప్పాడు. చెప్పినప్పుడు ఇక్కడ నాగార్జున గారు ఓకేలే అనే విధంగా చెప్తానులే తర్వాత చూద్దాం అనే విధంగా రిప్లై ఇచ్చాడంట. సో అప్పుడు ఆయన డిసైడ్ అయిపోయాడంట ఇంకా నాగార్జున గారు వద్దు వెంకటేష్ గారితో చేద్దామని అనుకున్నాడంట. సో ఆయన చేశాడు. ఆ సినిమా మంచి సక్సెస్ సాధించింది. ఇప్పటికి కూడా ఈ సినిమా ఎవర్ గ్రీన్ సినిమా అనుకోవచ్చు. ఒక మల్టీ స్టార్ సినిమా, మంచిగా హిట్ అయిన సినిమా ఏదైనా ఉందంటే అందులో ముందుగా ఖచ్చితంగా మనకు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు పేరు వినిపిస్తుంది. సినిమాలో ఇంకా మెయిన్ థింగ్స్ ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి సినిమాలో ఎక్కడా కూడా పెద్దోడు చిన్నోడు అని ఉంటుంది, కానీ అఫీషియల్గా వాళ్ళకి ఏం పేర్లు కానీ ఏమీ ఉండదు. అసలు ఒక ఇద్దరు స్టార్స్ని నిల్చోబెట్టి వాళ్ళతో ఒక సినిమా తీయడం అంటే చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు మహేష్ బాబు స్టార్డం ఎక్కువనే, ఇటు వెంకటేష్ స్టార్డం ఎక్కువనే. ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకుంటూ సినిమాలో అసలు ఎక్కడా కూడా ఎవరూ తగ్గకుండా అసలు ఇలాంటి సినిమా ఇంకొకటి రాదు. నేను దీనికి ఒక గ్యారంటీ ఇస్తాను. RRR కూడా దీనంత వరకు వెళ్ళదు ఖచ్చితంగా. అంటే ఇప్పటికి కూడా ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్లు అందరూ కూడా మనకు మైండ్ లో వెళ్తుంటాయి. అంజలి సీత క్యారెక్టర్ కావచ్చు, చిన్నోడు పెద్దోడు, రేలంగి మావయ్య, అంటే అందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యారెక్టర్ని మన అందరం కూడా ఓన్గా మన ఫ్యామిలీలో ఉన్న క్యారెక్టర్ లాగా అందరం కూడా అనుకున్నాం. కాబట్టి అందులో ఉన్న సాంగ్స్ కావచ్చు, చూపించిన విధానం కావచ్చు, ఆ పల్లెటూరి వాతావరణం కానీ స్టిల్ ప్రతి ఒక్కరు కూడా అరే ఉంటే ఇలాంటి ప్రాంతంలో ఉండాలి, ఇలాంటి మనుషుల మధ్య ఉండాలని చాలా మంది కూడా కోరుకుంటారు. సో అందుకోసమని ఇలాంటి సినిమాలు ఎప్పటి కూడా బతికే ఉంటాయి. సో స్టిల్ ఇప్పటికి కూడా చాలా మంది కూడా కొన్ని కోట్లు పెట్టి సినిమాలు చేసినప్పుడు కూడా ఆ సినిమాలు హిట్ కావట్లేదు. ఎందుకంటే కంటెంట్ ఉండట్లేదు. సో ఇలాంటి కంటెంట్ ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఆదరిస్తారు.